అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్‌లో బోట్ నెక్ బ్లౌజ్‌ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. సో, ఫస్ట్ లైనింగ్ క్లాత్ పైన కటింగ్ చూపిస్తాను. తర్వాత మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. సో, ఫస్ట్ లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవడానికి ముందు ఎంత మెజర్‌మెంట్ అంటే మన బస్ట్ సైజ్‌కి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చులకు వెళ్ళిపోతుంది. కింద మనకు స్టిచ్చింగ్‌కి, పైన షోల్డర్ జాయింట్‌కి వెళ్ళిపోతుందనమాట. సో, ఇలా మొత్తం అంతా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ ఇట్లా బాక్స్ రూపంలో డ్రా చేసేసుకోవాలి. ఈ బాక్స్‌లో మనకి బ్లౌజ్ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ముందు షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు, దాని రెండో భాగం 7 ఇంచులు మార్కింగ్ చేశాను. షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ తీసుకొని అక్కడ నుంచి 6.5 ఇంచులు ఆర్మ్ హోల్ కింద మార్కింగ్ చేస్తున్నాను. అండ్ బస్ట్ వచ్చేసి ఇక్కడ 36 సైజ్ అనమాట. సో, దానిలో 4వ భాగం 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి 1.5 ఇంచులు ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. వెస్ట్ వచ్చేసి 32.5 ఇంచెస్ ఉందండి ఇక్కడ. సో, దానికి 4వ భాగం 8.125 వస్తుంది. సో, 8.25 దగ్గర మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ డాట్ 1.5 ఇంచులు ఖర్చుల కోసం తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని లైన్స్ని డ్రా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్టిచ్ చేస్తుంది బోట్ నెక్ అనమాట. బోట్ నెక్కి మన షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాంట్లో రెండో భాగాన్ని తీసుకోవాలి. మళ్ళీ ప్లస్లు మైనస్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు షోల్డర్ విడ్త్ 3 ఇంచులు తీసుకున్నాను. బ్యాలెన్స్ నెక్ విడ్త్గా సరిపోతుంది. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి నేను 3.5 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ మీకు బోట్ నెక్ ఎంత కావాలి అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 ఇంచులు 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. సో, ఇది షేప్ డ్రా చేసేటప్పుడు కస్టమర్కి ఎంతవరకు కావాలి అనేది చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడైతే నెక్ కట్ చేయట్లేదు, జస్ట్ మీకు మార్కింగ్ చూపించాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే నేను నెక్ ఎప్పుడు డైరెక్ట్గా కట్ చేయను. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ చేసుకొని డాట్స్ పెట్టేసుకొని కర్వ్ షేప్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ ఉంటుంది మన దగ్గర. సో, ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని ఇలా ప్లేస్ చేసి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ ఆర్మ్ హోల్ కర్వ్తో మనకు కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది. లేదు అంటే ఫ్రీ హ్యాండ్ కూడా డ్రా చేసుకోవచ్చు. 1.5 ఇంచుల దగ్గర డయాగ్నల్గా లైన్ మార్కింగ్ చేసేసి ఇలా ఫ్రీ హ్యాండ్ కూడా డ్రా చేసేసుకోవచ్చు. సో, ఇది బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ మనకు అన్ని పాయింట్స్ వచ్చేసాయి. ఇంకా మిగిలిన పాయింట్ వచ్చేసి డాట్ పాయింట్. సో, డాట్ కోసం నెక్ సైడ్ నుంచి మన డాట్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. బస్ట్ సైజుని బట్టి ఇది మార్కింగ్ అనేది ఉంటుంది. 36 సైజ్ కాబట్టి 3 ఇంచుల వరకు డాట్ పాయింట్ని మార్కింగ్ చేసి డాట్ ఎంతవరకు పెట్టాలి, ఎంత లెంత్ తీసుకోవాలి అనేది 3 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడంతా కూడా కట్ చేస్తున్నాను. ఇలా మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, మనకు బ్యాలెన్స్ టక్స్ పెట్టేసుకోవాలి. ఫిట్టింగ్ దగ్గర, డాట్ దగ్గర, నెక్ దగ్గర అన్నిటి దగ్గర టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. సో, ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ రావాలి, బోట్ నెక్ రావాలి. సో, దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు షోల్డర్ 14 ఇంచులు కదా, దానిలో రెండో భాగం 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి షోల్డర్ డౌన్ తీసుకొని 6.5 ఇంచుల దగ్గర ఆర్మ్ హోల్ని మార్కింగ్ చేస్తాను. షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి 6.5 ఇంచులండి. మీరు డైరెక్ట్గా కౌంట్ చేసుకుంటే 7 ఇంచులు అనమాట. అందులో 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ వచ్చేసి 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. లెంత్ వచ్చేసి 14.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. 14.5 ఇంచుల దగ్గర లెంత్ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు వెస్ట్ వచ్చేసి 8.125 అంటే 8.25 దగ్గర మార్కింగ్ చేసేసి ఇక్కడ అన్ని లైన్లు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ డాట్ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి డాట్ పాయింట్ 1.5 ఇంచుల దగ్గర తీసుకోవాలి. ఇలా 1.5 ఇంచులు తీసుకున్న తర్వాత బస్ట్ దగ్గర 2 ఇంచుల దగ్గర ఖర్చులకు తీసుకోండి.
2 ఇంచులు ఖర్చుల దగ్గర తీసేసుకోవాలన్నమాట. 2 ఇంచులు మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్‌లో అయితే ఖర్చులు 2 ఇంచులు తీసుకోండి. అండ్ మనకి డాట్ పాయింట్ అయితే 1.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ డాట్ పాయింట్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి అక్కడ నుంచి 1.5 ఇంచులు డాట్ విడ్త్ తీసుకొని లెంత్ అనేది అపెక్స్ పాయింట్‌ని బేస్ చేసుకొని పెట్టాలి. సో 4 ఇంచుల దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను. మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ షేప్‌ని డ్రా చేస్తున్నాను. ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేస్తాను. అయితే ఇక్కడ ఫ్రంట్ లోతు తీయాలి కదా! ఫ్రంట్ ఆర్మ్ హోల్‌కి లోతు ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ మనకి ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు ఆర్మ్ హోల్ దగ్గర లోతు వస్తుందన్నమాట. అది కట్ చేసుకోవాలి. అయితే అది నేను ఇక్కడ డైరెక్ట్‌గా కట్ చేయడం లేదు. ముందు ప్రిన్సెస్ కట్ చేసి దాన్ని జాయిన్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ లోతుని కట్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగో 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను కదా! అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను. 1.5 ఇంచులు విడ్త్ తీసుకున్నాం కదా! దాని దగ్గర ఇలా క్రాస్‌గా లైన్‌ని డ్రా చేశాను. కింద 1 ఇంచ్ వదిలేసి తర్వాత క్రాస్‌గా లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ పాయింట్ వరకు ఇలా ఒక క్రాస్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. మీకు ఇలా రావట్లేదు అనుకుంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి. నేను పర్ఫెక్ట్‌గా పేపర్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇలా స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేసుకొని మీకు రాకుంటే కనుక ఇలా స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా సన్నగా ఆర్మ్ హోల్ కర్వ్‌ని చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా చిన్నగా కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోండి. కింది వైపు కూడా మనం ఈ విధంగా చిన్నగా కర్వ్ షేప్‌ని డ్రా చేసుకున్నట్లయితే మనకి ప్రిన్సెస్ కట్ దగ్గర షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అండ్ కుట్టినప్పుడు మనకు కప్ షేప్ అనేది చాలా నీట్‌గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా కౌంట్ చేసిన స్ట్రెయిట్ లైన్ ఉంది కదా! ఆ స్ట్రెయిట్ లైన్ ఎంతైతే ఉందో మనం అక్కడ విడ్త్ ఇచ్చాను చూడండి 1.5 ఇంచులు. ఆ విడ్త్ కూడా అంతే ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఆ లైన్ కూడా మనకి అంతే వచ్చేటట్టుగా కొలుచుకొని మార్కింగ్ చేసి ఎక్సెస్ ఉన్న దాన్ని ఈ విధంగా ఫిట్టింగ్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ మనం విడ్త్ ఇచ్చాం కదా! గ్యాప్‌ని ఆ పీస్‌ని కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ మెథడ్‌లో బోట్ నెక్‌ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది 36 సైజ్‌కి నేను చూపించాను. కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను. స్టిచ్చింగ్ ప్రాసెస్ కోసం ముందుగా లైనింగ్ క్లాత్ చూడండి 7 ఇంచెస్ షోల్డర్ ఉంది. లెంత్ 14.5 ఇంచెస్ ఉంది. అండ్ బస్ట్ వచ్చేసి 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాము. అండ్ వెస్ట్ వచ్చేసి 8.125 అంటే 8.25 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. బ్యాలెన్స్ అంతా కూడా ఖర్చుల కోసం డాట్ కోసం మార్కింగ్ చేసాం. ఇప్పుడు నెక్ వచ్చేసి 4.5 ఇంచులు చూడండి. నెక్ వచ్చేసి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ డీప్ అనేది ఎలా తీసుకోవాలంటే మనకి బోట్ నెక్ షేప్ కావాలి. సో మనం ఎక్కువ డీప్ తీసుకున్నాం అనుకోండి అది బోట్ నెక్ షేప్లోకి రాదు, రౌండ్ షేప్లోకి వెళ్ళిపోతుంది. బోట్ నెక్ షేప్ రావాలి అంటే మన నెక్ యొక్క విడ్త్ ఎక్కువ ఉండాలి, డీప్ తక్కువగా ఉండాలి. అందుకని నెక్ యొక్క విడ్త్ తీసుకొని డీప్ వచ్చేసి 4 ఇంచుల దగ్గర తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ కదా 4 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్ని చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసి షేప్ చేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తో కానీ ఫ్రీ హ్యాండ్తో కానీ బోట్ నెక్ షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ చేసేసుకుంటే మనకి బోట్ నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ విడ్త్ తక్కువ ఉండాలండి. డ్రా చేసే షేప్ కూడా వీడియోలో చూపించినట్టుగా డ్రా చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేస్తే మనకు బోట్ నెక్ షేప్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. సో ఇది అండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని సైడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ స్టిచ్ చేయాలన్నమాట. సో ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఫ్యాబ్రిక్ అటు ఇటు జరగకుండా ఉండాలి అంటే పిన్స్ సహాయంతో అటు ఇటు పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి.
మనం బోట్ నెక్ షేప్ ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చుట్టూ టక్స్ ఇచ్చేసుకోండి. నెక్ షేప్ తిరగడం కోసం ఎక్కడైతే షేప్ తిరగాలి, ఎక్కడ పర్ఫెక్ట్గా అక్కడంతా కూడా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. స్టిచ్చింగ్ లైన్ మీద కట్ అవ్వకుండా టక్స్ పెట్టుకోవాలి. సో ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత మనం సపోర్టింగ్ పెట్టిన పిన్స్ తీసేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని వెనక్కి తిప్పడానికి ముందుగా మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయంగా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అదంతా కూడా లైనింగ్ మీదకి వచ్చేటట్టుగా, అదంతా కూడా లైనింగ్ పైకి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనం లోపల ఎటువంటి క్యాన్వాసెస్ అలా వాడటం లేదు కదా. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ దగ్గర కొంచెం థిక్నెస్ వచ్చి పర్ఫెక్ట్గా షేప్ అనేది కూర్చుంటుంది. లైనింగ్ క్లాత్ అనేది పర్ఫెక్ట్గా వెనక్కి తిరుగుతుంది అనమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, తిప్పేస్తే నెక్ షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనికి టాప్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే టాప్ స్టిచ్ చేసుకోండి, మీ ఇష్టం అది. నేను ఇక్కడ టాప్ స్టిచ్ అయితే చేస్తున్నాను. నెక్ అనేది స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కరెక్ట్గా జాయిన్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పుకొని మొత్తం అంతా లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. సో లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాం కదా, సో లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేస్తామో అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ అయిపోతుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బోట్ నెక్ మోడల్ని ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది, మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో ఈ కింద ఎక్సెస్ ఉంది కదా, దీన్ని ఇలాగే జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే వేరే పట్టీ కూడా యూస్ చేసి జాయిన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కట్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ రెడీ అయిపోయింది. బోట్ నెక్ రెడీ కావాలి అంటే ఇంకొక పాయింట్ ఉందండి, అదే డాట్స్ పాయింట్. డాట్స్ స్టిచ్ చేసేస్తే బ్యాక్ పార్ట్ రెడీ అయినట్టే. సో డాట్స్ మనం ఏ విధంగా అయితే కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. 2 సైడ్స్ మార్కింగ్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి. చక్కగా లాక్ వేసేసుకోండి, డాట్ పాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో 2 సైడ్స్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. కింద ఫిట్టింగ్ కోసం ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పట్టీ తీసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తే ఇక్కడ బ్యాక్ పార్ట్ రెడీ అయినట్టే. ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ప్రిన్సెస్ కట్లో మనం సెంటర్ ప్యానల్ని స్టిచ్ చేద్దాము. సెంటర్ ప్యానల్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని మార్కింగ్ చేయాలి. అంతకన్నా ముందు మనం నెక్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు. సో నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచులు అనుకున్నాం కదా, 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి డీప్ వచ్చేసి నేను 4.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 4.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి ఈ విధంగా ఒక బాక్స్ షేప్ని డ్రా చేశాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ తీసుకొని చూడండి, ప్రీవియస్ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసి ఒకసారి షోల్డర్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ ఉంది కదా, దాన్ని ప్లేస్ చేసి మనకు బోట్ నెక్ షేప్ ఎక్కడైతే వస్తుందో దాన్ని సెట్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ ఇక్కడ నెక్ని షేప్ అయితే చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ షేప్తో నెక్ని ఈ విధంగా షేప్ చేసుకోవాలి. చూసారా, డీప్ ఎక్కువ తీసుకుంటే మనకు బోట్ నెక్ షేప్ అనేది తగ్గిపోతుంది. డీప్ తక్కువగా తీసుకుంటే బోట్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ షోల్డర్ యొక్క విడ్త్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో షోల్డర్ యొక్క విడ్త్ కూడా తగ్గించుకొని డీప్ని నెక్ విడ్త్ని పెంచుకున్నా మనకి బోట్ నెక్ అనేది చాలా బాగా కుదురుతుంది అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని పెట్టి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి, చుట్టూ ఏ విధంగా స్టిచ్చింగ్ ఎంతవరకు స్టిచ్చింగ్ చేసుకోవాలనేది.
నార్మల్గానే నేను ఇంతకుముందు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేశాను కదా, అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను బిగినర్స్ కోసం చిన్న టిప్ అండి. ఇలా నెక్ చుట్టూ మనకి ఎంత 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ వరకు వచ్చేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని పర్ఫెక్ట్ షేప్ చుట్టూ కుట్టేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ వచ్చేటట్టుగా ఇలా చాక్ పీస్ తోటి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ పైనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా, ఇదిగోండి ఈ మార్కింగ్ పైనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ అంతా సెంటర్ ప్యానల్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క నెక్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకొని చుట్టూ టక్స్ ఇచ్చుకొని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇలా వెనక్కి తిప్పుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఉంది కదా స్టిచ్చింగ్ది ఫ్యాబ్రిక్, అది లైనింగ్ మీదకి వచ్చేటట్టుగా, లైనింగ్ క్లాత్ మీదకి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అలాగే ఫస్ట్ టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. నెక్ చుట్టూ టాప్ స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్ పైన టాప్ స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది కూర్చుంటుంది. ఇలా బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఎక్సెస్ దారాలన్నిటిని కూడా కట్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పుకొని మొత్తం అంతా కూడా సైడ్స్ అని కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో, ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లో వచ్చేటట్టుగా మనం రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు సెంటర్ ప్యానెల్ అనేది రెడీ అవుతుంది. సో ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా సెంటర్ ప్యానెల్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సెంటర్లో ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ పెడుతున్నాం అనమాట. అంటే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం. దానికోసం ఈ విధంగా సెంటర్కి వచ్చేటట్టుగా ఇలా ప్లేస్ చేసుకొని సెంటర్లో ఒక చిన్న నెక్ సైడ్ నుంచి ఇలా ఒక కట్టించుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు దీనికి హుక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేయాలి. సో హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్కి ఇక్కడ ప్రిన్సెస్ కట్లో సెకండ్ సైడ్ ప్యానల్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూడండి. సైడ్ ప్యానల్స్ని ఈ విధంగా నేనైతే నంబర్స్ ఇచ్చుకున్నాను లైనింగ్ క్లాత్కి. అండ్ మళ్ళీ మనం ఇటు మిస్ అవ్వకుండా ఉండడం కోసం నేను లైనింగ్ క్లాత్ పైన ఇలా మెంబర్స్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఏదైతే వైపు డిజైన్ని చూసుకొని ప్యాటర్న్ డిజైన్ చూస్తున్నారు కదా, ఈ డిజైన్ ఎలా రావాలో చూసుకొని దాని ప్రకారం మనం సెంటర్ ప్యానల్ని సైడ్ ప్యానల్స్ని సెట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని సైడ్ ప్యానల్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్ ప్యానల్కి సైడ్ ప్యానల్స్ని జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షేప్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు సైడ్స్ మనకి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర స్ట్రైట్గా రావడం కోసం, కొంచెం అటు ఇటు అవుతుందిగా స్ట్రైట్గా రావడం కోసం పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఆ 1/2 ఇంచ్ వరకు కింది భాగాన్ని ప్లేస్ చేసి సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజా స్ట్రైట్గా వచ్చేంత వరకు ఎంతవరకు స్ట్రైట్ వస్తుందో చూసుకొని అక్కడి వరకు ఒక డాట్ పాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. 1.5 ఇంచుల వరకు ఇలా డాట్ పాయింట్ని స్టిచ్ చేసేసుకుంటే మనకు హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర స్ట్రైట్గా వస్తుంది. అండ్ కప్స్ దగ్గర మనకు మంచి పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా సెంటర్ ప్యానల్ అన్నిటిని జాయిన్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి. హుక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసేసాను. బ్యాలెన్స్ మిగిలింది మనం షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ చేసేసుకోవాలి.
సో హ్యాండ్స్ కూడా నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఫస్ట్ షోల్డర్స్ని ఫిట్టింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసేస్తాను. స్టిచ్చింగ్ కంప్లీట్ హ్యాండ్స్ అండ్ ఇవి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక కింద ఎడ్జెస్ కోసం స్ట్రైట్ పట్టీని కట్ చేసి ఎడ్జెస్ని ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఫినిషింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో మీరే చూడండి. ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.